నేను యోగా అండ్ కరాటే మాస్టర్ సార్. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్. అండ్ నాకు ఈ క్యూసెల్ ని పరిచయం చేసినటువంటి అనిల్ గారు నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. ఆ అయితే నేను ఇది ఇంతకు ముందు ఎన్నో కొన్ని ఆయుర్వేదంలో చూశాను. ఆ, ఏదైనా ఒక డిసీజ్ కి ఫలానిది వాడొచ్చు అని అంటే అవన్నీ వాడి అవన్నీ పనికిరావు అని ఒక ఉండింది. కానీ క్యూసెల్ చూసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని చూసినట్టు ఓకే బాగుంటుందని నాకు తెలిసినటువంటి ఆల్రెడీ మాకు తెలిసిన కొంతమంది డిసీజ్ తో బాధపడుతున్న వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది. అది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళంటే ఒక అతను 5 సంవత్సరాల నుంచి పెరాలసిస్ తో బాధపడుతూ పెరాలసిస్ లో అతనికి నోటి మాట కూడా పడిపోయింది సార్. సో అటువంటి నోటి మాట 5 సంవత్సరాల నుంచి రానటువంటి నోటి మాట మేము వెళ్ళి వాళ్ళకి క్యూర్సెల్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పి మా మీద నమ్మకంతో వాళ్ళు ఫస్ట్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ తీసుకున్నటువంటి 3 రోజులకి సార్ 3 రోజులకి మిరాకిల్స్ జరిగింది సార్. అదేంటంటే 5 సంవత్సరాలలో రానటువంటి నోటి మాట 3 రోజుల్లో నోటి మాట వచ్చింది సార్. అదే విధంగా 5 సంవత్సరాల్లో అతని చేతిలో కదలిక లేకుండా చేతి వేళ్ళు ఇలా బాగా గట్టిగా ఉండిపోయి అసలు మేము వెళ్ళి తీస్తున్నా రావట్లేదు. ఆ రోజు మేము కొన్ని వీడియోస్ అప్పుడు తీసాము, కానీ మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయలేకపోతున్నాము, తర్వాత మీకు ప్రజెంట్ చేస్తాము. అండ్ అటువంటి ఫింగర్స్ ఎలా అయితే ఫోల్డ్ అయిపోయినాయి అవన్నీ కూడా చాలా ఫ్రీ అయిపోయి అతను నడుస్తున్నాడు. అతను లేచి మంచం మీద లేచి చేస్తున్నాడు. సో ఈ విధంగా ఆఫ్టర్ ఇప్పుడైతే తను ఒక 1 మంత్ అయితే అయింది సార్. ఇప్పుడు తను లేచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే షాప్కి వెళ్ళి ఇలాంటివన్నీ తెచ్చుకోవడం, ఇంటికి కావాల్సిన వస్తువులను తెచ్చుకోవడం ఇలా జరిగింది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ సార్. అండ్ అంతేకాకుండా ఇంతకంటే అద్భుతం ఏంటంటే నా స్టూడెంట్, నేను కరాటే మాస్టర్ సార్ అండ్ నేను కిక్ బాక్సింగ్. అండ్ నా స్టూడెంట్ 5 years బిఫోర్ నా దగ్గరకు వచ్చి నేర్చుకున్న స్టూడెంట్. తను ఒక 1 year నేర్చుకున్న తర్వాత కొంచెం బయటకు వెళ్ళి ఏదో వర్క్ మీద అక్కడ వర్క్ లో టెన్షన్స్ తో డ్రింకింగ్ కి అలవాటు అయిపోయాడు సార్. అలా 4-5 years ప్రతిరోజు డ్రింక్ తాగడం, తను ఇష్టం వచ్చినట్టు ఉండడం, అలా ఉండడం వల్ల తనకి 11 రకాల జబ్బులు వచ్చినాయి సార్. అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క డాక్టర్స్ రిపోర్ట్. ఎందుకంటే తనని నేను హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కానీ ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఏమనంటే, సార్ నేను ఇలాంటి సిచ్యువేషన్ లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు మా అమ్మ నాన్న ఇక్కడ లేరు. అది కాకుండా మా అమ్మ నాన్న చనిపోయారు. మా అక్క ఒక్కటే ఉంది. సో మా అక్క కూడా నన్ను చూసుకోలేని పరిస్థితి. నేను ఏదో పని చేసుకొని ఇక్కడ బతుకుతున్నాను, ఇక్కడ నెల్లూరులో సార్ ఆ ఉన్నాను. సో నన్ను పట్టించుకోవడానికి ఎవరు నా పక్కనున్న వాళ్ళు ఎవరు నాతోటి రావట్లేదు. సో నా కోసం మీరు రాగలరా అంటే అప్పుడు నేను, అరే నువ్వు నా స్టూడెంట్, సో ఖచ్చితంగా నేను వచ్చి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తా, నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి నేను వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ నాకు కూర్చోబెట్టి చెప్పారు, అయ్యా ఇతనికి 11 రకాల జబ్బులు ఉన్నాయి. అవి పసికిర్లని, కామెర్లని, లివర్ చెడిపోయింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయింది. సార్ వాడు అప్పటికే పిచ్చోడు లెక్కల్లోకి వెళ్ళిపోన్నాడు. అంటే తన లోపల బ్రెయిన్ లో వాడిని ఎవరో తిడుతున్నారంట, బూతులు మీన్స్ కొన్ని కొన్ని అసలు తిట్టేస్తున్నారు సార్ నన్ను. నేను తిరిగి తిట్టాలని ఉంది, నేను తిట్టేస్తున్నాను అని చెప్పి ఆ విధంగా ఒక మెంటల్ ఒక ప్రొసీజర్ లోకి ఆ బ్రెయిన్ వెళ్ళిపోయింది. ఒక చోట కుదురుగా కూర్చోడు, నడుస్తూ ఉంటాడు. ఇలా 1.5 సంవత్సరం నుంచి బాధపడుతూ తను నిద్రపోయి కూడా దాదాపు 1 year అయిందండి సార్. 1 year నుంచి నిద్రపోకుండా రాత్రిపూట తిరుగుతూ ఒక పిచ్చోడ్లాగా తిరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఆ నా స్టూడెంట్ అన్న ఉద్దేశంతో నేను తన తనని పట్టించుకోవడం జరిగింది సార్. అయితే ఆ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి నేను తీసుకెళ్లి ఆ అబ్బాయిని జాయిన్ చేద్దాము అని వెళ్తే, ఇది క్యూర్సెల్ బిఫోర్ సార్. వెళ్తే అక్కడ వాళ్ళు మేము ఇతన్ని జాయిన్ చేసుకోమండి, ఇతను 1 సెకండ్ కూడా ఇతను బెడ్ లో ఉండలేడు. సో మీరు ఎవ్రీ మినిట్ ఇతన్ని కానీ కేర్ తీసుకున్న పని అయితేనే ఆ మేము ఇతన్ని జాయిన్ చేసుకుంటాం, కానీ నయం అవుతుందని మాత్రం మేము చెప్పలేము అని అంటే, ఎవ్రీ మినిట్ అంటే మా వల్ల కాదండి, మాకు చాలా వర్క్స్ నా స్టూడెంట్ తను, నేను హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్పాను. అలా కాదండి, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే పని అయితే అంటే ఆ అబ్బాయి బెడ్ మీద నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, సపోజ్ మీరు లేకుండా, అప్పుడు మేము పోలీస్ కేసు మీ మీద వేస్తాము, అంటే బాధ్యత మీదే. కాబట్టి ఈ విధంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉంటానంటే మేము జాయిన్ చేసుకుంటాం, లేదంటే తీసేసుకెళ్ళిపోండి అంటే, సరే ఇంకా నేను ఉండలేం కాబట్టి సరే ఒక కొన్ని రోజులకు మాత్రం ఆ అబ్బాయికి ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అని చెప్పని ఇచ్చి పంపించేసాం. ఇంటికి వెళ్ళరా అంటే, సార్ నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే, సరే నేను మళ్ళీ వేరే వాళ్ళకి అప్పచెప్పి ఇంటికి కూడా వెళ్ళలేదు అబ్బాయి.
వేరే వాళ్ళకి అక్కడ పనిచేసే వాళ్ళకి అప్పచెప్పేసి నేను వచ్చేసాను సార్. ఇది క్యూర్సెల్ బిఫోర్ ఈ అబ్బాయి గురించి. ఆ తర్వాత నాకు 1 మంత్ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరో వాళ్ళ సిస్టర్ నాకు కాల్ చేశారు. సార్ మా అబ్బాయికి చాలా డేంజర్ అయిపోయింది. ఏం చేయలేని పరిస్థితి. డాక్టర్లు అయితే మెడిసిన్ ఇంకా అబ్బాయికి మెడిసిన్ పనిచేయదు అని డాక్టర్లు వదిలేశారు. నెల్లూరులో నారాయణ కావచ్చు, ఇంకా సంథింగ్ చాలా చాలా హాస్పిటల్ తిరిగాము. ఎవ్వరు దీనికి సరైనటువంటి ఇది లేదు సార్. వీడు పిచ్చోడు అయిపోయాడు సార్ అని చెప్పి ఇంట్లో పక్కగా సన్నగా అయిపోయాడు సార్. నేను వెళ్ళి అప్పుడు క్యూర్సెల్ నాకు మన అనిల్ సార్ మాకు అంటే మాకు స్పందన మేడం సార్ సూపర్ అప్లైనర్ అండ్ మా అప్లైనర్ వచ్చేసి అనిల్ సార్. సో నేను వెళ్ళి ఒక స్కూటీ వేసుకొని వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఇచ్చాను సార్. అప్పటి వరకు తను నిద్రపోయి కొన్ని నెలలు అయిపోయింది. అయితే నేను ఇచ్చినటువంటి మన క్యూర్సెల్ ని వేసిన తర్వాత ఆ రోజు రాత్రికి 6 గంటల పాటు నిద్రపోయాడు సార్. అది నిద్ర లేచిన వెంటనే వాళ్ళ అక్క చెల్లెలు ఫోన్ చేసి సార్ మా వాడు నిద్రపోయాడు సార్, చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పి ఆ రోజు నుంచి అప్పటి వరకు ఆ అబ్బాయి సక్రమంగా అన్నం తినేవాడు కాదు, నీళ్లు తాగేవాడు కాదు, అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. సో ఆ రోజు నుంచి నాకు ఆకలేస్తుంది, నాకు దాహం వేస్తుంది, నాకు అన్నం కావాలని చెప్పి ఆ రోజు నుంచి తను తినడం స్టార్ట్ చేసి 3 రోజుల్లో తను మొత్తం రికవర్ అయిపోయి తన లోపల ఏదైతే తిట్లు నాకు వినపడుతున్నాయి, నేను తిట్టాలని చెప్పేసి ఎవ్రీ మినిట్ బాధపడుతూ అసలు జుట్టు పీక్కునేవాడు. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి 3 రోజుల్లో మిరాకిల్స్ అద్భుతం జరిగి వెంటనే ఆ అబ్బాయి నాకు కాల్ చేసి సార్ నేను నెల్లూరుకి వచ్చి పని చేసుకుంటాను, నాకు అంతా తగ్గిపోయింది, చాలా బాగుంది అని చెప్పంటే నేను ఇంకా ఒక 2-3 రోజులు నువ్వు వాడాలి నాయన, ఇంకా 2-3 కాదు 1 వీక్ మీరు బాగా వాడాలి అని చెప్పి 1 వీక్ వాడించిన తర్వాత తను వచ్చి ఇప్పుడు నెల్లూరులో చక్కగా పనిచేసుకుంటున్నాడు సార్. ఈ విధంగా లైఫ్ లేదు కోల్పోయామన్నటువంటి వాళ్ళని కూడా నీకు లైఫ్ ఉంది అని లైఫ్ ఇచ్చినటువంటి సంజీవిని అయినటువంటి మన క్యూర్సెల్ కి నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదే విధంగా ఈ యొక్క మన క్యూర్సెల్ ని తీసుకొచ్చిన లైన్ ప్రసాద్ సార్కి, అదే కుర్దూరు శ్రీనివాస్ సార్ గారికి, మన ప్రతిరోజు జూమ్ ని రోజు అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నటువంటి పై రవిచంద్ర సార్ గారికి, అదే క్యూర్సెల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అందరూ కూడా నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సో ఇవే కాదు చాలా కూడా ఉన్నాయి, కానీ ఈ రోజు ఎక్కువ టైం లేదు కాబట్టి మిరాకిల్స్ ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూర్సెల్ ని వాడొచ్చు. ఇది స్టెమ్ సెల్ కాబట్టి నాకు ఇది చాలా అర్థమైంది సార్ దీని గురించి. కాబట్టి నేను అందరూ కూడా ప్రమోట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చి